Express, an international courier service. తెలంగాణ మళ్ళీ టీఆర్ఎస్ కంచుకోటని బీజేపీ బ్రేక్ చేయగలదా? ఖచ్చితంగా చేస్తుంది. కారణం చెప్పనా? రీజన్ ఏంటి చెప్తా. ఇదే సినిమా, టీవీ, నాటకం ఏది? ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తుందా లేదు, తెలంగాణ సాధించడానికి తను తీసుకున్న ముఖ్యమైన ఆయుధం ఏంటంటే సంస్కృతి. మన ఎగతాళి చేస్తున్నారు, మన భాష అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఎందుకు చేయట్లా? ఏం అడ్డుపడుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎఫ్డీసీకి సంబంధించిన ఎందుకు యూ విల్ బి సర్ప్రైజ్ టు నోట్ దట్ నేను ఆర్టీ యాక్ట్ కింద మొత్తం చేశాను. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని సపరేట్ చేయడానికి ఎక్కడ పెండింగ్ ఉందంటే ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పెండింగ్ ఉంది. వాళ్ళకి బీజేపీ తరఫున లీగల్ నోటీస్ కూడా ఇచ్చాను, ఫైనాన్స్ మినిస్టర్కి, సెక్రటరీకి. ఏమని? వాళ్ళు ఒక లైన్ రాయాలి, మీరు సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సపరేట్ సంస్థని రిజిస్టర్ చేసుకోవచ్చు అని ఒక సింగిల్ లైన్ రాయాలి. దానికోసం ఆగుతుంది. ఎందుకు ఆగుతుందో ప్రపంచానికి అందరికీ తెలుసు. ఈ రోజుకి విల్ బి సర్ప్రైజ్. కరెక్ట్గా రేపు 2వ తారీఖు వస్తే 3 ఏళ్ళు అవుతుంది. ఎఫ్డీసీలో పనిచేసే, అంటే ఇక్కడ మన సమాచార భవన్లో పనిచేసే వీళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలు విజయవాడ నుంచి ఎఫ్డీసీ వాడు సంతకం పెడితే ఆ చెక్కులతో వీళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు కానీ రక్తం కారుతున్నారు. అన్న 3 ఏళ్ల తర్వాత కూడా సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం అంటున్నాం. వాడు చెక్కిస్తే నేను నా ఇంట్లో నా పిల్లలకి ట్యూషన్ చెప్పించుకోవాలి, లేదా స్కూల్ ఫీజు కట్టాలి, అన్నం తినాలి. నా తెలంగాణ ప్రభుత్వం నుంచి, నా తెలంగాణ ట్యాక్స్ నుంచి. అంటే ఇప్పుడు బయట కనబడుతున్న ప్రపంచానికి ఒక సెక్రటేరియట్ ఒకటి, ఒక ట్రాన్స్కో జన్కో తప్పించి మిగతావన్నీ అటు నుంచి వస్తున్నాయి. ఈ రెండే టీచర్స్. ఇప్పుడు మేము అడిగేదంటే ఒక కోరిక. ఇప్పటిదాకా అంటే ఈ పాస్ ఇవాళ దాకా, అంటే 3 ఏళ్ల క్రితం దాకా ఎన్ని తెలంగాణ సినిమాలను అందరికీ అందులో మా భూమి దగ్గర తీసుకుని బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఇంకోటం ఇచ్చేయండి. ఇప్పటి నుంచి తెలంగాణ సినిమాలకి మాత్రమే ఇవ్వండి. కాంతారా అవార్డ్స్ అని కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు. బల్లకి కలికారు బీజేపీ నుంచి. మేము ఆయనకు సంబంధించినంత వరకు ఎంత దారుణం అంటే తెలంగాణ వాళ్ళు, కోదాడ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతుంది. మేము బీజేపీ నుంచి కానీ కొంతమంది స్నేహితులకు కానీ మేము కొంత చేస్తున్నాం. సరే, తెలంగాణ గవర్నమెంట్ 10,000 ఏదో పెన్షన్ ఇస్తుంది, అది ఎవ్రీ మంత్ ప్రాపర్గా రావట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఈయన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావుకి సమకాలికుడు. ఎన్టీ రామారావు గారి సతీమణి పేరు మీద బసవతారకం హాస్పిటల్ ఉంది. నాగేశ్వరరావు గారి సతీమణి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఈవిడ శంకరమఠలో ఒక చిన్న ఫ్లాట్లో అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతుంది కాంతారావు గారు ఈ రోజుకి కూడా. ఈవెన్ దిస్ డే. కానీ వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నాను. వాడు 2 పిల్లలు పెద్దగా ఇచ్చారు. రాజాని కొడుకున్నాడు. వాడు సుడిగుండాల్లో, నాగేశ్వరరావు గారి సుడిగుండాల సినిమాలో ఫస్ట్ నంది అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బెస్ట్ చైల్డ్ యాక్టర్. అంటే హీజ్ ఆన్ పార్ విత్ ఈక్వలెంట్ అంటే ఆ ఏజ్ నాగార్జున, వెంకటేష్ సరసామలు అనుకుందాం. వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి. సరే, వీళ్ళేదో తప్పు చేశారనుకున్నాం. బట్ ఈ అన్నపూర్ణ స్టూడియో కానీ, తర్వాతనేమో మన బసవరామ తారకం, ఇవన్నీ సబ్సిడీ ప్రైసెస్లో తీసుకున్నవి. ఆ తెలివితేటలు కాంతారావు గారికి ఉండకపోవచ్చు. మీకు గుర్తుంది, రామకృష్ణ హార్టికల్చరల్ వాళ్ళు ఇప్పటికీ కూడా 90 లక్షలు 80 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు. దట్ ఈజ్ ఆన్ రికార్డ్. అంత లేదు ఇప్పుడు. నేను అందుకోసం మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్లు హౌజెస్ అంటారు. కాంతారావు గారు ఒకే ఒక్క హీరో తెలంగాణకి సంబంధించినంత వరకు, ఆయనకి కనీసం డబుల్ రూమ్ చాలా పూరెస్ట్కి ఇస్తారు కదా, వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. ఆయన పేరు మీద అవార్డు ఇవ్వటం కాదు, ఆయన మా తెలంగాణ వాళ్ళని కీర్తించుకోవటం కాదు, ప్రాక్టికల్గా ఆయన భార్య పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో చూడండి ప్లీజ్. ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి, నాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ as కేసీఆర్ కన్సర్న్, ఐ లవ్ హిమ్. స్పెషల్లీ ఆయన యాక్టివిటీ కానీ, ఆయన కమిట్మెంట్ కానీ, ఆయన ఒకసారి ఎప్పుడో అన్నా బాగా గుర్తుంది, సాహిత్య ప్రేమికుడు ఆయన బాగా. ఆయన ఏమంటే, మీరు పొలిటికల్ ఏరియా నుంచి వచ్చారా, కల్చరల్ ఏరియా నుంచి వచ్చారంటే నేను కల్చరల్ లిటరరీ ఫీల్డ్ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి ఇష్టపడతాను అని అన్నారు. అటువంటి మనిషి దగ్గరికి వెళ్ళకపోవటం పొరపాటున ఈ సెంటెన్స్ కనుక ఆయనకి వెళితే ఐఎమ్ షూర్ టోటల్గా టేబుల్స్ విల్ టర్న్ హిట్. ది ఓన్లీ థింగ్ ఈజ్ ఇంత ఒత్తిడిలో ఆయన దగ్గరికి ఈ 2 సెంటెన్స్లు చేరటం ఆయన తెలియదు. అలా మీరు తీసుకెళ్ళి నాకు తెలియదు, నాకు ఆ రీచ్ లేదు.
మీకు నాకు కేసీఆర్ గారు నాకు ఈ రీచ్ లేదు ఉంటే ఆయనకి అపాయింట్మెంట్ ఇప్పుడు నేను మీడియా ద్వారా నేను అందుకే అప్పీల్ చేస్తున్నాను కేసీఆర్ గారికి. మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇంకొకటి ఆయన అనుకుంటే మనం ఏదో రికమెండ్ చేయమని కాదు, డిజర్వింగ్ అనుకుంటే, ఎందుకంటే ఒకటి ఇఫ్ యూ కెన్ సీ ఇట్ అవుట్, ఈ రేంజ్లో ఉన్న 300 సినిమాల్లో హీరోలుగా చేసి నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి సరసన నిలబడగలిగిన మనిషి. ఆయన ఫ్యామిలీ ఈ రోజుకి అంటే మొత్తం తెలుగు వాళ్ళందరికీ సంబంధించి ఇంత గొప్ప పేరు ఎవరు లేదు. అంటే ఇలా సఫర్ అయ్యేవాడు. ఆయన కన్సిడర్ చేయొచ్చు. పోనీ తెలంగాణని భుజాలు జరుపుకుని పైడి జయరాజు ఆయన ఎప్పుడో హిందీకి వెళ్ళారు, ఈయనని ఇది చేసుకుంటున్నాం చేయండి. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కన్వీనియంట్గానే ఆయన పిల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీ కన్వీనియంట్గానే ఉంది. కష్టాలు అవును. ఇప్పుడు మీరు నేనేమంటున్నా అంటే ఆయన్ని మళ్ళీ కిరీటం పెట్టుకోవద్దు. డబుల్ బెడ్ సపోర్టింగ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్లు, 60,000 డబుల్ బెడ్రూమ్లు, ఒక్క డబుల్ బెడ్రూమ్ వేర్ ఫస్ట్ వస్తుందంటే అద్దెలా కట్టాలి అని భయపడకుండా ఉండగలిగే పరిస్థితిలో కాంతారావు గారి ఫ్యామిలీని నిలబెడితే, అండ్ ఐఎమ్ షూర్ దట్ కేసీఆర్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఎందుకంటే